గారు మనం చూస్తున్నాం ఇప్పటికే ఏ విధంగా అయితే బిల్లు పాస్ అయిందో దాని తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వాల పైన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయం ఉందో దాని ప్రకారం చూసుకుంటే ప్రజలపైన భారం పడుతుంది ఆర్థికంగా ఈ బిల్ అయితే పాస్ చేశారు కానీ దీని వల్ల భారం అనేది ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి నిన్న జగన్ చేసిన కామెంట్స్ చూస్తున్నాం మనం మావిగన్ అని పేరు పెట్టాలి ఈ 3 ప్రాంతాలని అభివృద్ధి చేస్తే మంచిదని చెప్పి అలాగే ఈ 3 ప్రాంతాల అభివృద్ధికి ఇప్పుడు ఏదైతే అమౌంట్ అనేది ఖర్చు అవుతుందో దాని ప్రకారం చూస్తే 2 లక్షల కోట్లలో 10% ఖర్చు చేస్తే చాలు మావిగన్ అభివృద్ధి చెందుతుందంటూ కూడా జగన్ చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? అంటే కేంద్ర ప్రభుత్వం నిజంగా ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కి ఎంత వరకు సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు ఆర్థిక పరంగా? ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు. దాంతో పాటు ఈ ప్యానెల్లో ఉన్న మస్తాన్ రావు గారికి, రామకృష్ణ గారికి, కుమార్ గారికి, ముఖ్యంగా మేడం మీకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ముందుగా నా శుభాకాంక్షలు. ఎందుకంటే నిన్న ఒంటిమిట్టిలో శ్రీరాములు గారి కళ్యాణం జరిగింది. అదే సందర్భంలో మన బిల్లు పాస్ అవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని ఎక్కడుంది అని చెప్పుకునే ప్లేస్ నుంచి రాజధాని ఇక్కడుంది అని చెప్పే ప్లేస్ కి మనం రావడం మన కూటమి ప్రభుత్వం అక్కడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న చొరవ వలన ఈ రోజు మనం మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి వచ్చాం. తెలంగాణకి హైదరాబాదు, తమిళనాడుకి చెన్నై, కర్ణాటకకి బెంగళూరు లాగా దానికంటే ఇంకా గొప్పగా మన అమరావతి రాజధానిని తయారు చేయడంలో డబుల్ ఇంజిన్ సర్కార్ తప్పకుండా సపోర్ట్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో ఇంతకుముందు 3 ముక్కల ఆట ఆడారు. ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో డిజైన్ చేసుకున్నారు ఈ 3 ముక్కలని. దాన్ని ఎక్కడ కూడా బిల్ పాస్ చేయాలంటే లేవు. ఆయన ఇప్పుడు ఏమంటున్నారు, నేను 3 ముక్కల ఆట ఆడినప్పుడు మీరు దాన్ని క్యాన్సిల్ చేస్తే దీన్ని కూడా నేను క్యాన్సిల్ చేయలేను అంటున్నారు. ఇది పార్లమెంట్ లో జరిగిన ప్రక్రియ, మీ ప్యాలెస్ లో జరగలేదు క్యాన్సిల్ చేయడానికి. దాంతో పాటు 2014 నుంచి మనం తెలంగాణ నుంచి సపరేట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఒంటరిది అయిపోయింది. కానీ అప్పటి నుంచి కూడా మోడీ గారు మేము కూడా గత 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి రాజధానికి మనం ఏదో రకంగా సపోర్ట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే 2014లో మనకు కొంత అమౌంట్ సపోర్ట్ చేసిన రాజధాని కోసం, అలాగే పోలవరం అవనివ్వండి. దాంతో పాటు ముఖ్యంగా ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నితిన్ గడ్కరీ గారు విజయవాడ వచ్చినప్పుడు మీకు ఎన్ని రోడ్లు కావాలి, ఎన్ని హైవేలు కావాలన్నప్పుడు వైసీపీ వాళ్ళు తెలమొక్కలు వేసి చూశారు. వాళ్ళకి ఏం కావాలో అడగడం చేత కాదు. కానీ అప్పటి నుంచి మేము కమిట్మెంట్ తో ఉండి ఈ రోజు హైవేలు చూస్తే గనక ఎంత ముద్దొస్తున్నాయంటే మనం అద్దం ముందు నుంచి ఎలా ఉంటే అలా ఉన్నాయి. అంటే ఆ రకంగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. లక్షల కోట్లు కావాలి రాజధాని కంటే, లక్షల కోట్లు రాజధాని అందరూ వేసుకోవాల్సిన అవసరం లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ పార్టీలో ఉన్నాం కాబట్టి ఇటు కూటమి ప్రభుత్వం, అటు మోడీ గారి ప్రభుత్వం రెండు ఒకటే కాబట్టి మా సైడ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం కావాలన్నా సరే ఇక్కడ మన సీఎం గారు, తర్వాత నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా ఆంధ్రప్రదేశ్ రథసారథి పివిఎన్ మాధవ్ గారు సెంట్రల్ నుంచి ఏం కావాలన్నా కూడా ఎవరైనా కూడా సానుకూలంగా స్పందించి తెచ్చుకొని మనం డెవలప్ చేసుకుంటాం. అంటే భాష గారు, రాష్ట్రంపై ఇప్పటికే అప్పుల భారం పెరుగుతుంది అని చెప్పి కూడా ప్రతిపక్షం నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ అదే గనక నిజమైతే మరి కేంద్రం సపోర్ట్ చేస్తుందా? ఒకవేళ సపోర్ట్ చేస్తే ఎంత వరకు దాని బాధ్యత తీసుకుంటుంది అనుకోవచ్చు అప్పులకి సంబంధించి? మోడీ గారికి ఆంధ్ర ప్రజలన్న విపరీతమైన గౌరవం, అభిమానం. దాని తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా ఎంతవరకు కావాలంటే అంతవరకు సపోర్ట్ ఉంటుంది. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడే పుట్టిన పిల్ల అది. దాన్ని ఎలా డెవలప్ చేయాలనేది ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా ఐటీ విజన్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే యూత్ ఐకాన్ నారా లోకేష్ గారు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాగే మా మాధవ్ గారు ఉన్నారు. సో మాక్సిమం అన్ని రాష్ట్రాలని కలుపుకుంటూ ప్రతి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ ముందు తీసుకునే భాగంలో మనకి ఆంధ్రప్రదేశ్ కి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటుంది. అన్ని రకాల సదుపాయాలు ఇస్తారు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ లో విమానాశ్రయాలు ఎన్ని ఉన్నాయి అని పక్క రాష్ట్రమైన తగినగా చెప్తున్నారు. అంటే మనం అంతగా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. హైవే డెవలప్ అయితే గనక రవాణా వ్యవస్థ చాలా సింపుల్ అవుతుంది,
టైం సేవ్ అవుతుంది కాబట్టి ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారం అంటే 20 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతున్నది మోడీ గారు ముందే ఊహించి దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ ప్లాన్ లో భాగంగా కొంత ఖర్చు అవుతుంది. ఏ పని చేయాలన్నా ఖర్చు లేకుండా ఏ పని అవ్వదు. ఖర్చు పెట్టిన తర్వాత దాని మీద వచ్చే ఆదాయం, ఇప్పుడు చూడండి తెలంగాణలో హైదరాబాద్ ఎంత ఇన్కమ్ వస్తుంది, మన భారతదేశంలోనే ఎక్కువ వచ్చే ఆదాయాల్లో హైదరాబాద్ ఒకటి. ఆ రకంగా విజన్ మనం అనుకుంటున్నాం కాబట్టి, ఆ రకంగా గూగుల్ వచ్చింది, కాంటాక్ట్ వచ్చింది కాబట్టి రానున్న రోజుల్లో ఆదాయం కూడా పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనం ప్రయత్నిస్తున్నాం తప్ప ఎక్కడా కూడా ఆదాయం రాదు, ఖర్చు ఉంటుంది ఉండకుండా ఎలా ఉంటుంది. ఖర్చు తగ్గట్టుగా ప్రయత్నాలు జరిగితే ఆ ఖర్చును తగ్గట్టు కూడా ఆదాయం డెవలప్ చేసుకోవడానికి మార్గాలు వెతుకుతున్నాం. దానికి తగ్గట్టుగానే అమరావతి డెవలప్ అవుతుంది. ఓకే ఓకే మస్తాన్ రావు గారు, మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే అమరావతి పూర్తిగా డెవలప్ కావడానికి కాస్త సమయం పడుతుంది అంటున్నారు. అయితే డెవలప్ అయ్యే ముందు దానికి ఉన్న ప్రధాన సవాళ్లు ఏముంటాయి అనుకోవచ్చండి? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఉద్యోగాలు గానీ, పెట్టుబడులు గానీ ఇలా అన్ని రియలిస్టిక్ గా సాధ్యమవుతాయి అనుకోవచ్చా? ఈ నిర్ణయం ఏపీ ప్రాంతీయ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అసమానతలను తగ్గిస్తుందంటారా, లేదంటే పెంచే అవకాశం ఉంటుందంటున్నారా? ఎందుకంటే ప్రతిపక్షం నుంచి ఆరోపణలు చూస్తున్నాం, ప్రజల్లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. 3 రాజధానుల అంశం తెరపైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అమరావతికి బిల్ పాస్ అవడం చూస్తున్నాం, జగన్ చేస్తున్న కామెంట్స్ కూడా చూస్తున్నాం. ఇదంతా ప్రజలకి సంబంధించి